క్షమాపణ విలువ 12 కోట్ల పైనే. కోర్టు చెప్పినా సరే సారీ మాత్రం చెప్పను. అవసరమైతే నన్ను బ్యాన్ చేయండి. నాకు డబ్బు కంటే ఆత్మగౌరవం ముఖ్యం. తప్పు చేయనప్పుడు నేనెందుకు సారీ చెప్పాలి? ఇవన్నీ కూడా ఇప్పుడు లోకనాయకుడు కమల్ హాసన్ అంటున్నటువంటి మాటలు. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. అవును, ఒక్క క్షమాపణ విలువ 12 కోట్లకు పైగే. ఇది అక్షరాల నిజం. 12 కోట్లేంటి, ఇంకా ఎక్కువైనా ఆశ్చర్యం లేదు. రీసెంట్గా కమల్ హాసన్ కన్నడ భాషపై చేసినటువంటి వివాదాస్పద కామెంట్ల విషయంలో కమల్ హాసన్ గారు అస్సలు తగ్గట్లేదు. కన్నడ ఇండస్ట్రీ మొత్తం వ్యతిరేకించినా సరే తన డెసిషన్ మార్చుకోవట్లేదు. హైకోర్టు సీరియస్ అయినా వెనకడుగు మాత్రం వేయట్లేదు. తన మాటలనే తప్పుగా అర్థం చేసుకున్నారని అంటున్నాడే తప్ప ఒక్క క్షమాపణ కూడా చెప్పేందుకు ఒప్పుకోవట్లేదు. కోర్టు అడిగినా సరే తగ్గకపోవడం అందరినీ షాక్కు గురిచేస్తుంది. అవసరమైతే తన సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేయనంటూ నిర్ణయం తీసుకుంటున్నారు. కమల్ హాసన్ గారు క్షమాపణలు చెప్పకపోతే తగ్ లైఫ్ మూవీని కర్ణాటకలో రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని కన్నడ ఫిలిం ఛాంబర్ తేల్చి చెప్పేసింది. అండ్ ఇక తగ్ లైఫ్ మూవీని బ్యాన్ చేయాలంటూ కూడా కర్ణాటక హైకోర్టులో పిటిషన్స్ కూడా వేసింది ఛాంబర్. అండ్ దీంతో కోర్టు కూడా క్షమాపణ చెబితే అయిపోతుంది కదా అని కూడా సూచించిన కమల్ గారు మాత్రం చెప్పకపోగా తన సినిమాను కన్నడలో అసలు రిలీజ్ చేయను అని కూడా షాకింగ్ డెసిషన్ తీసుకుంటున్నారు. అండ్ ఇక ఈ డెసిషన్ తోటి తగ్ లైఫ్ మూవీకి ఎంత లేదన్నా కానీ దాదాపు 12 కోట్ల 15 లక్షలు ఇంకా పైగానే రెవెన్యూ నష్టం వాటిల్లుతుంది. అండ్ ఇక కన్నడ ఇండస్ట్రీలో కమల్ హాసన్ గారికి మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. కన్నడ అంటే చాలా పెద్ద మార్కెట్. తమిళ్ అండ్ తెలుగు తర్వాత కన్నడలోనే మంచి కలెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో నిర్మాతగా కమల్ హాసన్ గారికి కూడా నష్టమే. అండ్ ఇక ఆ విషయం తెలిసి కూడా కమల్ గారు వెనక్కి ఎందుకు తగ్గట్లేదని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. వేరే భాషల్లో రిలీజ్ అయిన తర్వాత కన్నడలో లేట్గా రిలీజ్ చేస్తే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు అండ్ రెస్పాన్స్ కూడా ఉండదు. మరి కమల్ గారి నిర్ణయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. అయితే ఈ లెక్కన తగ్ లైఫ్ కర్ణాటకలో అడుగు పెట్టడం చాలా కష్టమే. ఎందుకంటే కర్ణాటక ఫిలిం ఛాంబర్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు మీటింగ్ పెట్టుకోబోతున్నారు. కానీ కమల్ గారికి సానుకూలంగా నిర్ణయం వస్తుందా అంటే నో, మేబీ రాకపోవచ్చు. ఒకవేళ లెటర్లో మేబీ ఆయన ఒక లెటర్ రాశారు కమల్ గారు, దాంట్లో సారీ చెప్పుంటే ఇప్పటికిప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగేవి. కానీ అలా లేకపోవడంతో ఎక్కువ శాతం సభ్యులు సినిమాని బ్యాన్ విషయంలో మాత్రం వెనక్కి అస్సలు తగ్గకూడదని కూడా డెసిషన్ తీసుకుంటున్నారట. అండ్ దీనివల్ల ఎన్ని కోట్ల నష్టం వచ్చినా కానీ అది పూర్తిగా ఆయన సొంత బ్యానర్ ఏదైతే రాజ్ కమల్ మీద పడనుందో, అంటే రాజ్ కమల్ బ్యానర్ మీద పడుతుంది. బట్ డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చినటువంటి అడ్వాన్సులు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది డెఫినెట్గా వాళ్ళకి. ఇక దాని తర్వాత పబ్లిసిటీ కోసం పెట్టినటువంటి ఖర్చులు పైసా కూడా వెనక్కి రాదు. బట్ ఎంత లేదన్నా కానీ తగ్ లైఫ్ ఫలితాన్ని బట్టి 20 నుంచి మేబీ 30 కోట్ల వరకు కూడా కమల్ హాసన్ గారు నష్టపోయేటట్లని ట్రేడ్ వర్గాల అంచనా. ఒకవేళ విక్రమ్ సినిమా రేంజ్లో ఇది కనుక బ్లాక్ బస్టర్ అయితే పోగొట్టుకున్నటువంటి మొత్తం అండ్ అంతకన్నా ఎక్కువనే అవుతుంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. తగ్ లైఫ్ కమల్ గారి చివరి సినిమా అయితే కాదు. అండ్ ఇక లైనప్లో ఉన్నవి ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా ఓకే చేయాల్సిన సినిమాలు కూడా ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ వివాదం ప్రభావం తిరిగి అప్పుడు కూడా పడుతుంది నెక్స్ట్ వచ్చేటువంటి సినిమాలకు. బట్ అన్ని సినిమాలకు కమల్ హాసన్ గారే ప్రొడ్యూసర్గా అయితే ఉండరు కదా, మేబీ వేరే ప్రొడ్యూసర్స్ కూడా ఉంటారు. బట్ అప్పుడు బ్యాన్ విధిస్తే చాలా చాలా పెద్ద లాస్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. అయితే తమిళ్ నుంచి కన్నడ పుట్టిందన్న మాట చెప్పడమే ఇక్కడ దాకా తెచ్చింది. అండ్ దానికి ఆధారాలు లేనప్పుడు క్షమాపణ చెప్పేస్తే పోయేది, కానీ లోకనాయకుడు మాత్రం ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఒకవేళ అప్కమింగ్ సినిమాలు ఉన్నాయి, అవి ఇన్ కేస్ ఒకవేళ ప్రొడ్యూసర్స్ చాలా వేరే వేరే బ్యానర్స్ ఉండొచ్చు, అవి డెఫినెట్గా కన్నడలో రిలీజ్ చేయరు. తగ్ లైఫ్ ఎలాగో చేయలేదు కాబట్టి చేయరు. ఇంకా దాంతోపాటు ఏంటంటే ఇక్కడ సింబు గారికి కూడా మైనస్. బట్ సింబు గారు ప్రొడ్యూసర్ కాదు కాబట్టి ఆయన ఒక హీరో, మేబీ ప్రొడ్యూసర్ డెసిషన్ మీద ఉంటుంది కాబట్టి దాంట్లో ఆయనకి ఇచ్చే రెమ్యునరేషన్ ఆయనకి ఇస్తాడు. బట్ ఆయన చేసుకొని వెళ్ళిపోతారు. బట్ అది రిలీజ్ చేయాలా చేయొద్దా, ఎక్కడ చేయాలి ఏంటనేది పూర్తిగా ప్రొడ్యూసర్ వ్యక్తిగతం కాబట్టి ఆయనకు ఆ సంబంధం లేదు. బట్ మేబీ ఈ విషయంలో ఎక్కువగా నష్టపోయేది కమల్ హాసన్ గారే. ఎందుకంటే విక్రమ్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. విక్రమ్ తర్వాత వచ్చినటువంటి సినిమాలు కొన్ని దాని తర్వాత ఆయన చేసేటువంటి సినిమాలు చాలా ప్రయోగాత్మకంగానే ఉన్నాయి. అండ్ కల్కి ఫ్లేవర్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే కల్కిలో కమల్ గారు విలన్ మనకు తెలుసు కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఆ మార్కెట్ ఇంకా పెరిగింది. కమల్ హాసన్ గారు అంటే అది యావత్ ప్రపంచం మొత్తం ఇప్పటికే తెలుసు. బట్ ఆ కల్కి ఇంపాక్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత కలెక్షన్స్ కన్నడలో వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ తెలుగు తమిళ్ తర్వాత కన్నడనే, భోజ్పురి ఇవన్నీ పక్కన పెడితే కన్నడ ఎక్కువ వస్తాయి. అండ్ మన సౌత్ సినిమాలు మేబీ బాలీవుడ్లో ఇలాంటి సినిమాలు కొంచెం తక్కువనే ఆడతాయి.
బట్ కాబట్టి కన్నడ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. బట్ ఆయన మాత్రం అస్సలు నేను తగ్గను, క్షమాపణ కూడా చెప్పను అంటున్నారు. 12 కోట్లే కాదు, మేబీ ఓటీటీ రిలీజెస్ ఏదైతే ఉన్నాయో అవి వాటికి మరి ముందుగానే థియేటర్ ఇష్యూ ఇవన్నీ కంప్లీట్‌గా చేసుకుంటే 35 నుంచెళ్ళి మేబీ సినిమా బావుందంటే 40 కోట్ల వరకు కూడా లాస్ అవ్వబోతూ ఉంటుందన్నమాట. సో మరి అక్కడ ఆత్మగౌరవం కంటే డబ్బు నాకు ముఖ్యం కాదు, నేను చెప్పను అని కూడా అన్నారాయన. ఇన్‌ఫాక్ట్ అక్కడ ఏం చెప్పారంటే ఏదో జస్ట్ సానుకూలంగా లెటర్ రాసి మేబీ ఇలా జరిగింది అని కూడా చెప్పారు గానీ, బట్ ఎక్కడ సారీ చెప్పలేదు. నాకు కన్నడ అంటే రెస్పెక్ట్ ఉంది, నేను కన్నడాన్ని గౌరవిస్తున్నాను అని చెప్పాడే తప్పితే, నేను ఇలా మాట్లాడినందుకు సారీ అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అండ్ దాంతోటి ఇక సినిమా డెఫినెట్‌గా జూన్ 5 అంటే మేబీ ఎప్పటినుంచో ముదురుతున్నటువంటి వివాదం ఇది. కాబట్టి కొద్ది రోజులుంది ఇంకా సెట్ అవుతుందిలే అనుకున్నాం. బట్ ఇప్పుడు ఆ రోజులు కాస్త గంటలుగా మారిపోయింది. ఆ గంటలు కాస్త ఇప్పుడు ఇక కొద్దిసేపయితే నిమిషాల్లో మారిపోతది కాబట్టి, ఇక సినిమా డెఫినెట్‌గా అక్కడ ఆడదు అన్న క్లారిటీ మాత్రం వచ్చేస్తది. ఎందుకంటే జూన్ 5 అంటే ఇప్పుడు ఈరోజు 4థ్ ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ అవ్వొచ్చింది. ఈ కొద్ది క్షణాల్లో అంటే ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు అండ్ దాని తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఇవన్నీ లెక్కలుంటాయి. దాని తర్వాత చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మేబీ ఇప్పటికన్నా అట్‌లీస్ట్ తొందరగా సాల్వ్ అయితే బావుంటుంది. కానీ మరి ఇంత షార్ట్ టైమ్‌లో అదైతే కనబడడం అయితే లేదు. మేబీ అది చాలా కష్టంగానే ఉందనిపిస్తుంది. బట్ ఏదైనా ఫైనాన్షియల్‌గా మాత్రం కమల్ హాసన్ గారు ఈ ఒక్క విషయంలో చాలా లాస్ అయిపోతారు. మేబీ అది ఆయన పూర్తిగా వ్యక్తిగత విషయం. అంటే కొంచెం ఒక భాషను కించపరిచినట్టు మాట్లాడలేదు. కాకపోతే తమిళ్ నుంచెల్లి కన్నడ పుట్టిందని ఒక మాటతోటి ఆయన ఇవన్నీ ఇంత కాంట్రోవర్సీని అంతా కూడా ఆయన చుట్టూ చేసుకునేలా చేస్తున్నాడు. బట్ ఎందుకో మరిగ మేబీ తెలీదు. కాకపోతే మాత్రం ఫైనాన్షియల్‌గా చాలా చాలా లాస్ అవ్వాల్సిన విషయం డెఫినెట్‌గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. గతంలో ఆల్రెడీ ఇలాంటి ఫైనాన్షియల్ లాస్ జరిగింది. బట్ ఇప్పుడు మళ్ళొకసారి జరుగుతుంది. సో చూడాలి మరి నెక్స్ట్ సినిమాలతోటన్నా అట్‌లీస్ట్ కంటిన్యూ అవుతారా? లేదంటే కన్నడ కంప్లీట్‌గా కమల్‌ని బ్యాన్ చేస్తదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. నిజంగా కమల్ హాసన్ గారు మాట్లాడినటువంటి మాట తప్పా? లేకపోతే రైటా? మీరేమనుకుంటున్నారు? అండ్ అది ఆయన జస్ట్ ఉద్దేశించి అన్నది కూడా కాదని చాలా వరకు చెప్తూ ఉన్నారు. బట్ దీని మీద మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.